ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే మాత్రానికి వృషభ రాశి. సో, ఈ అవునమ్మా. వృషభ రాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు జాతక రీత్యా ప్రకారం? తప్పకుండా అమ్మ. వృషభం వారికి మాత్రం పంచమ కేతువు సంచరిస్తున్నాడు కాబట్టి ఆ! రాజకీయంగా కొంత ఇబ్బంది వస్తుంది వీరికి. ఓకే. రాజకీయ నాయకులు, క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వారు, హ్మ్. సినిమా ఫీల్డ్‌లో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా. ఓకే. అలాగే ఎందుకు అంటే పంచమ కేతువు. హ్మ్. అయితే వీళ్ళకి పంచమంలో కేతు ఉన్నాడు గానీ లాభంలో రాహు ఉన్నాడు. దశమంలో శని అండ్ వ్యయంలో గురువు ఉంటూ ఆ వ్యయంలో ఉన్న గురువు ఎప్పుడైతే మే మాసం వస్తుందో రాశిలోకి ఎంటర్ అవుతాడు. హ్మ్. సో ఈ 4 మేజర్ ప్లానెట్స్ తీసుకొని మనం గనక అసలు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎప్పుడు కూడా మనల్ని నియంత్రించేది మన ఆలోచనలు. సో ఖచ్చితంగా. పంచమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే మీ ఆలోచన మీద చూపిస్తూ ఉంటుంది. హ్మ్. అంటే మీరు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏమాత్రం నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో కొంచెం తప్పుగా ఆలోచించారా మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. ఓకే. క్రియేటివ్‌గా ఆలోచించారా అద్భుతంగా ఉంటుంది వృషభం వారికి. ఆలోచన బట్టి ఆలోచనే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఓకే. ఆఫ్ ఆలోచన స్థానం మీద హ్మ్. మ్యాజికల్ ప్లానెట్ అంటారు కేతువుని. సో హ్మ్. మ్యాజికల్ ప్లానెట్ ఎప్పుడైతే సంచరిస్తున్నాడో ఈ మ్యాజికల్ ప్లానెట్స్ మనం సరిగ్గా ఆలోచించకపోతే విచిత్రమైన విషయానికి దారి దారితీస్తుంది. తీస్తుంది. అద్భుతమైనటువంటి విషయాలకి అవును. దారితీస్తుంది. మ్యాజిక్ అంటారు. అయ్యో మ్యాజిక్ అవునవును. జరిగిందంటారు. సో, అది అందుకని. ఎలా జరుగుతుందో ఏంటి తెలియదు ఇంకా. అయితే ఈ మ్యాజికల్ ప్లానెట్ యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్. మనకి మే వరకు ఉంటుంది వీళ్ళకి. ఓకే. మే తర్వాత రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఆలోచన సంబంధంగా జరిగే పరిణామాలు హ్మ్. కొంచెం ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలనేటువంటి చూపిస్తుంది. ఇక రెండవది ఏమిటి అంటే గురువు. హ్మ్. గురువు ఎప్పుడైతే వీరికి మేషరాశిలో ఉన్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీరికి కొన్ని రీసెర్చెస్ కలిసి వస్తాయి ఓకే. మేషంలో ఉన్నంత కాలం. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని కొత్త ఒప్పందాలు ఏవైతే చేసుకుంటారో హ్మ్. ఇవి కొంతమంది చూడండి ఒక్కోసారి అబ్బా ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా బట్ నేను స్టార్ట్ చేయలేకపోతున్నా. అవును. కొంతమందితో నేను ఒప్పందాలు కొన్ని కుదుర్చుకుందాం బట్ అనుకుంటున్నా కుదరట్లేదు. చేయలేకపోతున్నా. ఇట్లాంటివన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాటికి మేషంలో గురువు ఉన్నప్పుడు చాలా చక్కగా యోగిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వృషభంలోకి వచ్చాక ఏమిటండి అంటే వృషభంలోకి వచ్చాక ఇప్పుడు ఈ వృషభంలో రాకముందు ఎవరైనా ఇష్టపడిన వారి వల్ల ఇబ్బంది, హ్మ్. లేదా కొంత సంతానంతో ఇబ్బంది, రాజకీయంగా ఇబ్బంది ఇందాక అనుకున్నాం మనం. అటువంటి వాటిలతో ఉన్న ఇబ్బంది మేషంలోకి ఎప్పుడైతే గురువు సంచారం జరుగుతుందో ఆ యొక్క ఇబ్బంది అక్కడి నుంచి తగ్గుతుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేషరాశి నుంచి ఎప్పుడైతే గురువు వృషభంలోకి ఎంటర్ అవుతాడు ఇక్కడ నుంచి వీళ్ళు వివాహ సంబంధించినటువంటివి వెతుక్కోవడానికి బాగుంటుంది. ఎందుకంటే హ్మ్. వీళ్ళకి సప్తమ భావం మీద డబుల్ ట్రాన్సిట్ జరుగుతుంది. అయితే అది పర్టికులర్‌గా మే నుంచి జూన్ వరకు ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే జూన్‌లో మరలా శని వక్రిస్తాడు. సో శని ఎప్పుడైతే వక్రిస్తాడో సహజంగా వీళ్ళకి ఏమిటంటే దశమంలో సాటర్న్ ఉన్నాడు. దశమంలో సాటర్న్ ఏంటంటే ఉద్యోగం ఇస్తాడు. అవును. కానీ స్ట్రెస్ కూడా ఇస్తాడు. ఎందుకు శని యొక్క సహజ లక్షణం ఏంటంటే శ్రమ. శ్రమ, శని కష్టం. యొక్క సహజ లక్షణం ఉద్యోగం. శని హ్మ్. యొక్క సహజ లక్షణం ఫలితాన్ని ఇవ్వడం. కర్మ ఫలితాన్ని ఇవ్వడం. కష్టపెట్టినా గాని ఫలితాన్ని ఇస్తాడు. ఫలితాన్ని ఇవ్వడం. హ్మ్. ఎందుకంటే కష్టము, ఫలితము, శ్రమ, కర్మ ఆయనే ఇస్తాడు అన్నీ అవును. కూడా. కాబట్టి ఇక్కడ ఏంటి ఈ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే 7th హౌస్ మీద పడుతుందో వృషభం వారు ఆఫ్టర్ మే తర్వాత వీళ్ళ వివాహ సంబంధించిన విషయాలకు చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. ఇక లాభంలో రాహు సంచారం జరుగుతుంది. లాభంలో రాహు అంటే ఏమిటంటే మీరు బిజినెసెస్ కనుక ఇవాళ రేపు చూడండి అంతా మనకి డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది ఎవ్రీథింగ్. అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ త్రూయే అయిపోయింది. సో హ్మ్. వృషభం వారికి లాభరాహు అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే మీరు కనుక మీ యొక్క బిజినెస్‌ని గనక డిజిటల్ మార్కెటింగ్ వేలో గనక తీసుకెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఆఫ్టర్ మే తర్వాత ప్రయత్నం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది హ్మ్. అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అది. ఓకే గురువుగారు. ఈ వృషభ రాశిలోని ఎటువంటి హ్మ్. జాతక దోషాలున్నా గాని సో, అవన్నీ తొలగిపోవాలంటే సో, మరి ఏ విధమైన రెమెడీస్ చేసుకుంటే బావుంటదంటారు? మొట్టమొదటిగా అమ్మ వీళ్ళు మహావిష్ణువుని విష్ణు సహస్రనామాలు అంటారు ఆ! తెలుసుగా మీకు? అవునవును. విష్ణు విష్ణు సహస్రనామాలు సహస్రనామాలు. చక్కగా ధ్యానంలో ఉండి వినడం, గణపతిని ధ్యానం చేసుకోవడం. ఎందుకంటే పంచమ స్థానం ఉపాసనా స్థానంలో ఉన్నారు హ్మ్. కాబట్టి చేసుకోవడం అనేటువంటిది మంచిదంటే ఎప్పుడు కూడా పంచమంలో ఏముంటుందంటే మన రుణ రోగ శత్రువుని తొలగించేటువంటి హ్మ్. స్థానం పంచమ స్థానం. అందుకే చూడండి ధ్యానం చేయండి, పూజ చేయండి. మీరు మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ అనుకోండి అంటారు. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద పంచమం అన్నమాట. హ్మ్. అందుకని ఆ రకంగా ధ్యానం చేయడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి.
అదే విధంగా మీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువు గారు? ఎప్పుడైనా అమ్మ వీళ్ళు ఎక్కువగా దానం చేయవలసింది. ఇప్పుడు దశమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి నువ్వులు, ముఖ్యంగా తెల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. తెల్ల నల్ల నువ్వులు. నువ్వుల కంటే కూడా. ఎందుకంటే నల్ల నువ్వులు వాళ్ళకి ఉపయోగపడవు మీరు ఇచ్చినా కూడా. నల్ల కాబట్టి నువ్వులు ఎక్కువ. తెల్ల నువ్వులు ఎప్పుడైతే ఈ గణపతి ఆరాధన హ్మ్. మరియు విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తారు, ఆటోమేటిక్‌గా వీళ్ళకేంటంటే ఈ ఆలోచన విధానంలో కానీ వీటన్నిటిలో బావుంటుంది. అదేవిధంగా వీళ్ళకేంటంటే ఈ శని భగవానుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రిస్తాడో, వక్రించినప్పుడు పర్టిక్యులర్‌గా జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు కూడా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా వీళ్ళకు కెరియర్ పరంగా గానీ, జాబ్ పరంగా గానీ, చేసే బిజినెస్‌ల పరంగా గానీ యోగిస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి శనివారాలు పర్టిక్యులర్‌గా హ్మ్. వీళ్ళకి చేంజెస్ ఎక్కువగా జరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ శని వక్రించినప్పుడు. ఓకే. ఇదొకటి మెయిన్‌గా చూసుకోవాలి. అది. అదే విధంగా వీళ్ళు ఈ సంవత్సరం వచ్చేసి ఏ హ్మ్. ఆలయాలు దర్శించుకుంటే వారికి బాగుంటుందంటారు గురువు గారు? ఎక్కువగా గణపతి, విష్ణువు, విష్ణు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము వీటిని దర్శించుకోవడం అనేటువంటిది మంచిది. తిరుపతికి వెళ్తారు ఎట్లాగో ఇవి చేసుకోవడం మంచిదమ్మా. అండ్ వారాహి అమ్మవారు మన అష్టోత్తరాలు చదువుకోవడం, వారాహి క్షేత్రాలకు వెళ్ళడం, వరాహస్వామి ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్తారు, అవును. కానీ ముఖ్యంగా వరాహస్వామిని దర్శించుకొని వెళ్ళాలి. అవును. చాలా మంది తెలియక చాలా డైరెక్ట్‌గా మంది. వెళ్ళిపోతారు. అవును. ఒకవేళ అలా వెళ్ళిపోయారు తెలియలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వెండి వాకిలి తర్వాత బంగారు వాకిలి అని ఉంటుంది. ఆ ఓకే. లోపలికి వెళ్తే మీకు రైట్ సైడ్‌లో పైన కనిపిస్తుందమ్మా. అక్కడ కూడా అక్కడైనా మనం దర్శించుకోవచ్చు హ్మ్. వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మిస్ అయితే అక్కడ. మిస్ అయ్యాం పొరపాటున. ఇప్పుడేమైంది, పొరపాటున. నేనే ఒకసారి అలా మిస్ అయ్యాను. ఓకే. ఏదో హడావిడిగా ఏదో వెహికల్ వచ్చేసిందని ఎక్కిపోయాం. హ్మ్. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అర్రె మర్చిపోయాం కదా, సరే లోపల ఉంది కదా ఒకసారి దర్శించుకుందాము. అప్పుడు అవును. పోతుంది. అలా కూడా తెలియలేదు. మనసులో కనీసం వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ చూడాలి ఏంటని. మనసులో వరాహస్వామిని తలుచుకుంటూ లోపలికి వెళ్ళామనుకోండి వరాహస్వామి దర్శనం అయినట్టే. ఆ అవును. రకంగా చేసుకోవచ్చు.